కలవర టెంపుల్ వ్యవస్థాపకులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు గురించి నాకు వ్యక్తిగతంగా తెలిసిన సత్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కలవర టెంపుల్లో ఇచ్చే కానుకలని సతీష్ కుమార్ గారు ముట్టుకుంటారా? ఆ కానుకల ద్వారా ఆయన యూజ్ చేసుకుంటారా లేదా అనేది మీకు స్పష్టంగా తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. చాలామంది పోస్టులు పెడతా ఉంటారు, సతీష్ కుమార్ గారు కానుకలు ముట్టుకోకుండా ఉంటే ఆయన వేసుకునే డ్రెస్సులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అతని కుటుంబ పోషణ, అతని 2 కుమారులు బిడ్డలు ఎలా బ్రతుకుతున్నారు, వాళ్ళ కుటుంబం ఎలా పోషించబడుతున్నది అని చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఓకే, ఇవన్నీ చూస్తున్నాను, కానీ మీతో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. నాకు తెలిసిన సత్యం మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే ఆ సత్యం, సతీష్ కుమార్ గారు కానుకలను అసలు ఏమాత్రం ముట్టుకోడండి. ఆ కానుకలు జోలికి వెళ్ళడండి. కానుకలు అసలు చేత్తో ముట్టుకొని లెక్కబెట్టిన దాఖలాలు నాకు తెలిసి లేవండి. అక్కడ నమ్మకంగా ఒక బ్రదర్ ఉంటాడు, ఆ బ్రదర్కే అవన్నీ కానుకలను చూసుకోవాల్సిన బాధ్యతను అప్పచెబుతాడు. కానీ సతీష్ కుమార్ గారు ఓకే బ్రదర్, సతీష్ కుమార్ గారు కానుకలు ముట్టుకోరు. మరి ఎలా అతను డ్రెస్సు, అతను బట్టలు వేసుకోవడం, బట్టలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, డబ్బులు, అతను వాళ్ళ కుమారుల బిడ్డల చదువులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అమ్మగారు పోషణ కొరకు అమ్మగారు బట్టలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ ఇంకో కామెంట్లు చూస్తూ ఉంటున్నాను. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, సతీష్ కుమార్ గారిని బహుగా ప్రేమించి వారు ఇచ్చే డబ్బులు, సతీష్ కుమార్ గారు రాసే బుక్స్, వాటిని సతీష్ కుమార్ గారి కుటుంబ పోషణ కొరకు యూజ్ చేసుకుంటూ జరుగుతుంది. సంఘం స్థాపించి కాడి నుంచి ఇప్పటి వరకు అదే కంటిన్యూ అవుతుంది. కానుకలు మాత్రము దేనికి యూజ్ చేస్తారంటే, కలవరి మహిమోత్సవాలు ప్లస్ సంఘాలు కట్టడానికి, సంఘాలు స్థాపించడానికి, సంఘ పరిచర్యకు మాత్రమే కలవరి టెంపుల్లో ఇచ్చే కానుకలని వాటికి మాత్రమే ఉపయోగిస్తారనేది ముమ్మటికి వాస్తవం. అది నాకు తెలిసిన సత్యం ఇతరులతో పంచుకోకపోవటం కూడా పాపమే. అందుకే నేను ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని ప్రపంచం మొత్తం తెలియాలి, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలియాలి సతీష్ కుమార్ గారి గురించి. ఇది నా వ్యక్తిగతం పెడుతున్న వీడియో. నేను సతీష్ కుమార్ గారితో వ్యక్తిగతంగా పొందాలని నేను ఉండటం జరిగింది. అప్పుడు నేను నా కళ్ళతో నేను చూసిన విషయాన్ని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను తప్ప వేరే ఉద్దేశం కాదండి. సతీష్ కుమార్ గారిని పొగడాలని కాదు, వాస్తవాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. సతీష్ కుమార్ గారు మా బంధువు కాదు, మా రిలేషన్ కాదు. సతీష్ కుమార్ గారు ఎవరో ఒక ఆత్మీయ గురువు నాకు. నేను కలవర టెంపుల్కి వెళ్తాను. కలవర టెంపుల్లో సతీష్ కుమార్ గారు వాక్యం ద్వారా నేను రక్షింపబడ్డాను. సతీష్ కుమార్ గారే నాకు బాప్తీసం కూడా ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను క్రమం తప్పకుండా కలవర టెంపుల్కి వెళ్తున్నాను. ఈ విషయాన్ని మీతో నేను ఎందుకు పంచుకోవాల్సిందంటే, ఈ యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది బ్యాడ్ కామెంట్లు, బ్యాడ్ పోస్టులు పెడుతున్నారు. వాటిని చూసి నాకు వేడిపోస్తుంది. ఆ వేదన తట్టుకోలేక ఇప్పటి నుంచో పెడదాం వీడియో చేసి ఈ విషయాన్ని, వాస్తవాన్ని తెలియజేద్దాం సోషల్ మీడియా ద్వారా అని నేను ఇప్పటి నుంచో అనుకుంటున్నా. కానీ ఇప్పటివరకు నేను మీకు తెలియజేయలేకపోయాను. చాలా లేట్ అయిపోయింది విషయం. ఎప్పుడో మీకు తెలియజేయాల్సిన విషయం చాలా లేట్ అయిపోయింది. ఇంకా మరిన్ని విషయాలు సతీష్ కుమార్ గారి గురించి నా వ్యక్తిగతంగా నేను అతని దగ్గర నుంచి చూసి చాలా ఉన్నాయి. అవి మీతో నేను చాలా పంచుకుంటాను. ఎలా బైబిల్ చదువుతారు, దేవుని పరిచర్యలో ఎలా వాడబడతాడు,
ఆ, దేవుని పరిచర్యలో ఎలా ఒదిగి ఉంటారు, అందరితో ఎలా ఉంటారు, క్షణం క్షణం ఎలా ఉంటారు, నిమిషం నిమిషం ఎలా ఉంటారు, దేవునితో ఎలా గడుపుతారో అనేది నేను మీతో క్షుణ్ణంగా పంచుకుంటాను. దేవుడు ఈ మాటలు నా ద్వారా చెప్పించిన విధానం బట్టి మీకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. షలోమ్.